సినిమా అనేటువంటి ఒక బస్సు పట్టుకుని సినిమా చూసే ప్రేక్షకులు అనేవాళ్ళు భక్తులు అనుకుని నేను ఒక బస్సు నడిపే డ్రైవర్ని. నేనేం చేయాలి? నేను నమస్కారం అండి. ఐకాన్ పాలిటిక్స్కి స్వాగతం. నా జీవితంలో ఒక 4 నిద్రలేని రాత్రులు గడపాల్సి వచ్చింది. అంటే జ్వరం వచ్చినప్పుడు, పరీక్షలప్పుడు అనేక కారణాలతో సరిగా నిద్ర పట్టదు. ఒక్కొక్కసారి నిజంగానే నిద్రపోకుండా ఉంటాం. కానీ ఒక 4 సందర్భాల్లో ఖచ్చితంగా చెప్పుకోగలను. ఎందుకంటే ఈరోజు నేను మీ పవన్ కృష్ణమూర్తి అనేటువంటి ఒక అస్తిత్వానికి, నా ఈ గుర్తింపుకి ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైనటువంటి ఒక 4 గురువుల్ని నేను కోల్పోయాను. నేనే కాదు, ఎంతోమంది కోల్పోయి ఉంటారు. పాశ్చాత్య సంగీత పెను తుఫానుకు రెపరెపలాడుతున్న సత్సాంప్రదాయ సంగీత జ్యోతిని ఒక్క కాపు కాయడానికి తన చేతులు అడ్డు పెట్టిన ఆ మహానుభావులెవరో వారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను అని శంకరాభరణం సినిమాలో ఆయన చెప్పినటువంటి దాన్ని ఎలా చెప్పాలి అంటే ఎవరి గురించి చెప్తున్నానో మీకు అర్థమైపోయి ఉంటుంది పాటికి. కాశీనాథుని విశ్వనాథ్ గారు తెలుగు సినిమాని అనాథన చేసి వెళ్ళిపోయారు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే ఆయన మాటే ఉటంకించాల్సి వస్తుంది. ఇక్కడ కూడా పాశ్చాత్య పోకడల తుఫానికి ఉధృతంగా విజృంభిస్తున్న ఈ తెలుగు సినిమా ఒరవడికి ఎప్పుడో అడుగులేయడం నేర్పింది. విలువలతో, సాంప్రదాయాలతో, సంగీతంతో అడుగులు వేయడం నేర్పిన ఆ మహానుభావుడు అదే శంకరాభరణం రిలీజ్ అయిన రోజే ఆ శంకరుని పాదాల దింతకు చేరుకున్నారు. ఆయన కాశీ విశ్వనాథుడే. మరి ఈ కాశీ విశ్వనాథుడితో పని ఏముందని చెప్పి తీసుకెళ్ళిపోయాడో తెలియట్లేదు. సరే, 92 ఏళ్ల చిగురుటాకువి, చేసిన సేవ చాలు, నీకు ఇంతకు మించి గొప్ప రోజు ఉండదు. నువ్వు నాకు అర్చించిన ఈ రోజునే నేను నీకు సద్గతిని ప్రసాదిస్తున్నాను. సద్గతి ఆయన ప్రసాదించేది ఏమిటి? ఆయన ఉన్నదే సద్గతిలో. అంటే ఇది తప్పుగా అనుకోవచ్చు చాలామంది, ఏమిటి పదప్రయోగం అని. కరెక్టే. ఇప్పుడు ఎవరైనా సరే పుట్టిన తర్వాత నుంచి వాళ్ళ కర్మలన్నీ అయిపోయిన తర్వాత ఇక చివరికి నిర్యాణం చెందేటప్పుడు సాధారణంగా అందరూ అనే మాట వాళ్ళకి సద్గతులు ప్రసాదించాలి అని. ఆయన ఈ భూమి మీదకు వచ్చిందే మనకి సద్గతి అంటే ఏంటో చూపించాలి అని. ఆ పరమశివుడు పంపిందే ఆయన్ని అది చూపించాలి అని అన్నీ చూపించేశాడు. జాతీయ ఉత్తమ దర్శకుడు, జాతీయ ఉత్తమ చిత్రకారుడు. ఏ సినిమా తీసుకోండి ఒక కళాఖండం. వచ్చే 100 కాదు, ఈ తెలుగు సినిమా చరిత్రలో ఇటువంటి సినిమాలు రావు రావు రావు. అటువంటి దర్శకుడు, అటువంటి నటుడు, అటువంటి రచయిత మళ్ళీ పుట్టడు. అటువంటి ఒక దార్శనికుడు మళ్ళీ పుట్టడు. ఎందుకు ఈ దార్శనికుడు అంటున్నానంటే ఎంతమందికి ఆయన జీవితాన్ని అందించారు. ఆయన కథ ద్వారా, ఆయన సినిమాలో పాటలు రాయడం, పాడడం ద్వారా, దానికి అభినయించడం ద్వారా, అలాగే సాంకేతిక నిపుణులు ఎంతోమందికి 92 ఏళ్ల వయసులో ఇక చాలు అనుకుని శివైక్యం చెందారు కాశీనాథుని విశ్వనాథ్ గారు, మన కళా తపస్వి. ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోగలను నేను? ఎందుకు రుణం తీర్చుకోవాలంటారా? నాకు తెలిసి నా జీవితంలో నేను విన్న మొట్టమొదటి పాట, మేబీ మా అమ్మ జోలపాటో లాలిపాటో నాకు మామూలుగా గుర్తుంటుందేమో, కానీ నాకంటూ కాస్త ఊహొచ్చిన తర్వాత నేను విన్న పాట ఆయన స్వయం కృషిలో పారా హుషార్. ఆ పాట రాకపోతే ముద్ద కూడా తినేవాడిని కాదు, అలా ఉండేటప్పుడు. ఇక సంగీతం నేర్చుకోవాలి అన్నటువంటి ఒక తపన ఆయన శంకరాభరణం చూసిన తర్వాతే నాకు వచ్చింది. ఖచ్చితంగా శంకరాభరణం సినిమా చూసి ఆ పాటల్ని మళ్ళీ నెమరు వేసుకోవడం. క్షమించాలి, గొంతు కూడా ఇబ్బంది పడుతుంది ఆ మాటలు మాట్లాడడానికి ఆయన గురించి. ఆయన పుట్టినరోజు నాడు, ఆయనకి ఒక అవార్డు వచ్చినాడు, ఆ గొంతుకి కొన్ని కోట్ల వెలుగు వస్తుంది.
ఎందుకు అనంటే మా విశ్వనాథ్ గారికి అవార్డు వచ్చింది, లేదు ఆ అవార్డు విశ్వనాథ్ గారి చెంతకు వచ్చిందని చెప్పుకోవడానికి చాలా గర్వపడతాం. అలాంటిది ఇది శివుడికి అవార్డు వెళ్ళినట్టు ఉంది నేను అనుకోవడం. ఇంకా ఏం చెప్పాలి ఆయనకి, ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోవాలి. సో మొదట్లో అన్నట్టుగా 4 నిద్రలేని రాత్రులు గడిపానన్నాను కదా. వేటూరు సుందరరామూర్తి గారు మరణించినప్పుడు, ఆ తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత, ఆ తర్వాత శాస్త్రి గారు, ఇప్పుడు ఈయన. అయిపోయింది. తెలుగు సినిమాకి ఒక తరం మొత్తం ముగిసిపోయింది. ఈరోజు నా అస్తిత్వానికి పరోక్షంగా సినిమాల ద్వారా, పాటల ద్వారా, రచనల ద్వారా, వాళ్ళ మాటల ద్వారా ఒక బాటని ఏర్పరిచి ఆ బాటలో నడిచేందుకు నాకు అవకాశం కల్పించి నా జీవితానికి ఒక పిల్లర్ లాగా వాళ్ళు ఉన్నందుకు వాళ్ళకి నిజంగా జన్మలు రుణపడి ఉండాలి నేను ఖచ్చితంగా. మరోసారి కాశీనాథుని విశ్వనాథ్ గారికి స్మృత్యంజలి ఘటిస్తూ నేను మీ పవన్ కృష్ణమూర్తి.